ముస్తఫాని, అది తన ఏరియాకే వెళ్ళి ఇలా జరిగింది. ముస్తఫా గనక నోరు తెరిచాడంటే నా పని అవుట్. ఎంత ధైర్యం! నన్నే షేక్ చేయాలని చూస్తున్నాడా ఆ సినిమా వాడు. ఒక్క చోటు వదలకుండా వెతకండి రా. Down, yo, maka better, one, two. You know when we come cool, now see me making them move. We spit fire, bad boy, we spit fire, rude boy. Now who that gangsta wanna mess with me? Show me what you got, now who that? నువ్వు చెప్పినట్లు ఆ రౌడీ విధవలను కట్టేసి బండిలో పడేశాం. ఇప్పుడు ఏం చేయమంటావు? బామ్మర్దులకు ఊరంతా తిప్పి చూపించి నేను చెప్పినప్పుడు తీసుకురా. ఓకే, అలాగే చేస్తాం. ఓకే, బాయ్. సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సిబిఐ ఎంక్వైరీ కోసం తీసుకొచ్చాం. నన్ను ఎందుకు ఎంక్వైరీకి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు, అక్కకి నీకు మధ్య ఉన్న సంబంధం, అక్క కోసం నువ్వు చేసిన హత్యలు ఏంటి? చెప్పు, వింటాం. నేనేం చెప్పాలన్నా నా లాయర్ రావాలి. నిన్ను అరెస్ట్ చేయగానే వాడు చంపైపోయాడు. వెతుకుతున్నావు, కోఆపరేట్ చేయి. నీ పేరేంటి? ఊరు? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? అక్కకి నీకు ఏమిటి సంబంధం? నాకు అక్కలెవరూ లేరు. ఐ హ్యావ్ ఓన్లీ యంగర్ సిస్టర్. జోకా? నైస్. పగటి చుక్క పార్టీ అక్కకి నీకు ఏంటి? ఐఎమ్ సారీ. ఎనీ ఫిజికల్ పెయిన్? అక్క నాకేం తెలియదు సార్. అబ్దుల్, నేను కూడా నీలాగా ముస్లింనే. నీ మంచి కోరి చెప్తున్నాను, ఒప్పేసుకో. ఒప్పుకోను. ఏంటి బాయ్ ఆ నోరిపాడా? ఎక్కడా? ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ వచ్చి అడిగినా కూడా నిజం చెప్పేలా లేడు. సరే, నేను బయలుదేరుతాను. రాజమౌళి సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. బండి వెయిటింగ్, వస్తాను మరి. థ్యాంక్స్ బాయ్. అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఏంటి చేసేది? స్పెషల్ ఆఫీసర్ని రప్పించడమే. Good morning. ഞാൻ ഉണ്ണികൃഷ്ണൻ. How are you? 7299026296. ఇది ఎవరి నంబర్? నా నంబరే. 9848944339. ఈ నంబర్ నుంచి ఈ మాసం నీకు కాల్ వందుతుండో? లేదు. గుడ్ మెమరీ. వచ్చాడదు, ఎందుకంటే ఇది నా నంబర్. 9848393458. ఈ నంబర్ నుంచి మీకు అప్పుడప్పుడు కాల్స్ వందుతుండు. అన్నోన్ నంబర్.
നിങ്ങൾ ഫോൺ മെമ്മറിയിലെ ഈ നമ്പർ లేదు, പക്ഷേ ഈ మెమరీలో ఉండే అక్క నంబర్. ఫస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్. మార్నింగ్, నా పేరు రాబర్ట్. There is a property belongs to you in Sitamadara. No? Inky pinky ponky father and donkey. ఏమిటయ్యా, ఏమి తెలీదు అని టార్చర్ పెడుతున్నావు. కోవత్తుల బీబీ ఎంత ఉండదా? చూడు నాయనా, అక్క నువ్వు కూడబడుకున్నారా? లేదు. అమ్మా ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు. లేదు. అధికారులు వచ్చి ఏమడిగినా ఏమి తెలియదన్నారంటే నీకే తెలివే ఉంది అనుకుంటున్నావా? ఏం పోలీస్ ఆఫీసర్లే కొట్టి కొట్టి అడుగుతారు. సిబిఐ ఆఫీసర్లు లెట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ చేయి. अबे साला क्या बातें करते क्या? सितारे कर रहा आप तो क्या कुछ को సిబిఐ ఆఫీసర్స్ అంటే చేయి చేసుకోము, సాఫ్ట్గా కేసు హ్యాండిల్ చేస్తాం. అందుకని మాకు కోఆపరేట్ చెయ్యి. నమ్మద్దు, లైట్ ఆపి నన్ను కొట్టాడు. అతను నమ్మద్దు, అదంతా నటన. కొట్టాడు. లైట్స్ మాత్రమే ఆన్ అయ్యాయి, కెమెరా ఆన్ కాలేదు. మీరు నిజం చెప్తే కెమెరా ఆన్ అవుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఇలా లైట్స్ ఆఫ్ అవుతాయి. ఏమంటారు? అక్కతో నాకు పరిచయం ఉంది. అలా రా దానికి. 10 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ అమ్మడానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి డీలింగ్స్ మొదలయ్యాయి. తన కోసం చాలా తప్పులు చేశాను. ల్యాండ్ రాబరీ, రౌడీజం, సెటిల్మెంట్స్, మర్డర్స్, ఇలా ఎన్నో. రీసెంట్లీ ఆ న్యూస్ పేపర్ రిపోర్టర్ మర్డర్ వరకు అన్నీ అక్క చెప్పినట్టే చేశాను. ఏంటి? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిఆర్ బిల్డర్స్ అధినేత ముస్తఫా పోలీసులకు లొంగిపోయారు. పగటి చుక్క పార్టీ అధినేత్రి అక్కకు వ్యతిరేకంగా వాంగ్మూలం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు ముస్తఫాకి ఎటువంటి సంబంధం లేదని. ముస్తఫాకు తనకు ఎటువంటి సంబంధం లేదని అక్క అంటున్నారే. ఒప్పుకోవడానికి అక్కే ఉన్న ఉత్తమురాలా? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటన్నా అక్కని జైల్లో వేస్తారా? ఎన్ని ఆధారాలున్నా ఇంకా అరెస్ట్ చేయలేదే? ఖచ్చితంగా జీవిత ఖైదీ పడుతుంది. అక్క బాగా ఇరుక్కుపోయినట్టుంది. అక్కకు ముస్తాఫాకు లింక్ అంట. నిప్పులేందో పొగరాదురా. కావాలంటే నువ్వే చూడు, రూలింగ్ పార్టీ సపోర్ట్ అక్కకుంది, ఖచ్చితంగా తప్పించుకుంటుంది. భూ కబ్జా బాధితులందరూ కలిసి ఈ నిరాహార దీక్షలో కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. నమస్కారం. అక్కకి శిక్ష పడుతుంది. దీని గురించి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఇందులో దాపరికం ఏమీ లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ముస్తఫా అనబడే అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా భూ కబ్జాలు జరిగినట్టు తేట తెల్లమైంది. అందుకని వచ్చే శుక్రవారం నాడు అక్క అనబడే రంగనాయకిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. హలో, మేడం గారు ఫోన్ చేయమన్నారు. ఓసారి ఆవిడకి ఫోన్ ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు? నన్ను ఎప్పుడు బయటికి పంపిస్తాను? మిమ్మల్ని మేము బయటకు పంపించాం. మరి చంపుతారా? నేను ఇక్కడున్నట్టు అక్కకి తెలుసా? మేడంకి తెలుసు. ఇదిగో మాట్లాడు.
హలో ఇంకా వాళ్ళు నిన్ను చంపలేదా? నువ్వు చనిపోతేనే నేను బయటపడగలను ముస్తఫా. అందుకే నువ్వు చచ్చిపో. నేనేం చెప్పలేదు అక్క, నేనేం చెప్పలేదు. లేదక్క, నేను చావను. మీరు చచ్చిపోండి సార్. నేను చావను. మీరు చనిపోక తప్పదు సార్. నేను చావను. వేరే దారి లేదు. దీన్ని చూడండి. నేను చావను. నేను నా ఫ్యామిలీకి ఏమైనా అయిందో? ఏం జరగకూడదంటే నేను నమ్మినందుకు